చదువుకోవాలన్న ఆసక్తి ఉండాలి తప్ప వయస్సుతో ప్రమేయం లేదని నిరూపిస్తోంది ఆ గృహిణి. పెళ్లి, కుటుంబ సమస్యలు, వివిధ కారణాలతో చదువును మధ్యలోనే వదిలేసిన యువతులు కోకొల్లలు. కొందరు వివాహం అనంతరం మలి వయసులోనూ పరీక్షలు రాసేవారి గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ తల్లి, కుమారుడు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకునే ఘటనలు చాలా అరుదు. అలాంటి అరుదైన సన్నివేశం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పెద్దపల్లి ఐటీఐలో తల్లి, కుమారుడు ఒకే తరగతి గదిలో చదువుకుంటున్న అరుదైన దృశ్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కమ్మన్పూర్ మండలం గూండారానికి చెందిన స్వర్ణలత కుమారుడు రోషన్తో కలిసి పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరారు. ఇది ఏడాది కోర్సు కాగా ఇద్దరూ 2024-2025 విద్యా సంవత్సరానికి ఇందులో చేరారు. స్వర్ణలత వివాహానికి ముందు ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2012లో డిగ్రీ, 2014లో పీజీ చేశారు. కుమారుడు పెద్దపల్లి ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా చదువుపై ఉన్న ఆసక్తితో అడ్మిషన్ కోసం వయసు నిబంధన గురించి ఆరా తీశారు. ఎలాంటి నిబంధన లేదని అక్కడి కాలేజీ ప్రిన్సిపల్ తెలపడంతో ఆమె కూడా అదే కోర్సుకు దరఖాస్తు చేసి కొడుకుతో పాటు చేరారు. కోర్సులో విద్యను అభ్యసించేందుకు పెద్దపల్లి ఐటీఐ కేంద్రానికి ప్రతినిత్యం ఆ తల్లి, బిడ్డ కలిసి వెళ్లొస్తున్నారు. ఇద్దరూ ప్రతిరోజు ఐటీఐకి వెళుతుంటే తొలుత ఒకరు ఉద్యోగం, మరొకరు చదువు కోసం వెళుతున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇద్దరూ చదువు కోసం వెళుతున్నారని తెలియడంతో రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఇవేవీ పట్టించుకోలేదని స్వర్ణలత చెప్పారు. అయితే నేటి తరం పిల్లలతో పోటీ పడటం కొంచెం కష్టంగా ఉన్నా తాను మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదంటున్నారు స్వర్ణలత. కోర్సు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలని ఆశపడుతున్నట్లు తల్లి, కుమారుడు తెలిపారు. నాకు ఇంటర్లోనే మ్యారేజ్ అయ్యింది. నా ఇంటర్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ తర్వాత నేను ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ చేశాను. నాకు 2 బాబులు, పెద్ద అబ్బాయి రోషన్, చిన్న అనురాగ్. పెద్ద అబ్బాయి ఇంటర్లో ఒక 1 సబ్జెక్ట్ ఆగడం వలన తను 1 ఇయర్ టైం వేస్ట్ ఎందుకు చేయడం అనేసి నేను వెరిఫికేషన్ చేస్తుంటే ఐటీఐలో కోపా ట్రేడ్ గురించి తెలిసింది. తనను జాయిన్ చేశాక సార్ వాళ్ళని ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అన్ని వివరాలు తెలుసుకోగా 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది, ఎవరైనా జాయిన్ కావచ్చు అమ్మా అని అన్నారు. మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాక నెక్స్ట్ డే నాకు ఇందులో సీట్ వచ్చింది. డాటా జాబ్స్ ఏం లేకపోయినా ఓన్గా ఆన్లైన్ సెంటర్ పెట్టుకోవాలన్న ఆశతోటి నేను ఇది నేర్చుకోవాలని జాయిన్ కావడం జరిగింది. వాళ్ళతో కలిసి కట్టుగా చదవడం అంటే నాకు కొంచెం కత్తి మీద సాంలాగానే ఉంది. నాది అప్పుడు తెలుగు మీడియం, ఓపెన్ డిగ్రీ దాకా. ఇప్పుడు మొత్తం టోటల్ ఇంగ్లీష్ మీడియం అయింది కాబట్టి కొంచెం టాస్క్ లాగానే ఉంది నాకు కూడా. అందరూ నా పిల్లల ఏజ్ వాళ్ళే, వాళ్ళలాగే ఉండి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎంతైనా కష్టంగా ఉంది. వాళ్ళు కూడా చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. నేను ఫస్ట్ జాయినింగ్ రోజు మా అమ్మ ఇంకా జాయినింగ్ అయింది. మేమిద్దరం చదువుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరం బస్కి వస్తాం, మళ్ళీ బస్కే ఉన్నాం. ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. లెక్చరర్స్ ఇంకా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నారు. నేను మా అమ్మని డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఐటీఐలలో ఉపాధి కల్పన కోర్సులకే ప్రాధాన్యమిస్తున్న క్రమంలో కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగిందని ప్రిన్సిపల్ అన్నారు. వీటితో ఉద్యోగం కూడా లభిస్తుందని, అలాంటి అవకాశం ఐటీఐ కల్పిస్తుందని తెలిపారు. మా దగ్గర కోపా ట్రేడ్ లో తల్లి, కొడుకు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం ఒకటే క్లాస్ లో నేర్చుకుంటున్నారు. వెంటనే వారికి అప్రెంటిషిప్ కానీ జాబ్ కానీ ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాము. మా పిల్లలందరూ కూడా ప్రాక్టికల్స్ కానీ థియరీ కానీ 100% స్కిల్స్ నేర్చుకొని వారు ఫ్యూచర్లో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇది ఒకటి మంచి ఆపర్చునిటీ అనేది మా దగ్గర కల్పిస్తున్నాము. కోర్సు పూర్తి చేస్తే ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధి చేసుకుంటామని ఆ తల్లి, కుమారుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.